లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన జానీ మాస్టర్ను నేడు రెండో రోజు పోలీసులు ప్రశ్నించనున్నారు. 4 రోజుల పాటు కస్టడీకి కోర్టు అనుమతించడంతో నిన్న మధ్యాహ్నమే చంచల్గూడ జైలు నుంచి జానీ మాస్టర్ను తమ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బాధితురాలి స్టేట్మెంట్ ఆధారంగా విచారణ మొదలుపెట్టారు. న్యాయవాది సమక్షంలో జానీ మాస్టర్ విచారణ సాగుతుంది. ఆయనతో పాటు భార్యను కూడా ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. జానీ మాస్టర్పై 3rd డిగ్రీ ప్రయోగించవద్దని పోలీసులను కోర్టు ఆదేశించింది. ఇటీ కేసులో జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్పై సోమవారం విచారణ జరగనుంది. తనపై జానీ మాస్టర్ పలుమార్లు అత్యాచారం చేశాడంటూ లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేసింది. మతం మార్చుకొని తనను పెళ్లి చేసుకోవాలని కూడా బాధితురాలు పోలీసులకు తెలిపింది. సెట్లో కూడా వేధించాడని ఆరోపించింది. మైనర్గా ఉన్నప్పుడే తనపై అఘాయిత్యం చేశాడన్న ఫిర్యాదుతో పోక్సో కేసు పెట్టారు. లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన జానీ మాస్టర్ను నేడు రెండో రోజు పోలీసులు ప్రశ్నించనున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, రెండో రోజు కస్టడీలో భాగంగా ఎట్లాంటి క్వశ్చన్స్ వేయనున్నారు, డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, రెండవ రోజు జానీ మాస్టర్ను నార్సింగ్ పోలీసులు కస్టడీలో భాగంగా ప్రశ్నిస్తా ఉన్నారు. అయితే నార్సింగ్ ఏసీపీ రమణగౌడ్ నేతృత్వంలో జానీ మాస్టర్ను రెండో రోజు కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. అయితే ప్రధానంగా ఇటు 3rd డిగ్రీ ప్రయోగించవద్దని కోర్టు ఆదేశాలు ఉన్నాయి. అలాగే జానీ మాస్టర్ అడ్వకేట్ సమక్షంలో జానీ మాస్టర్ను ప్రశ్నిస్తా ఉన్నారు. కొద్ది నిమిషాల క్రితమే ఏసీపీ రమణగౌడ్ నేతృత్వంలో విచారణ రెండవ రోజు కస్టడీలో భాగంగా జానీ మాస్టర్ను కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. అయితే జానీ మాస్టర్ విషయంలో బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు కంప్లైంట్ బేస్ చేసుకుని అలాగే ఆమె నుంచి తీసుకున్న ఆధారాలు ఏవైతే ఉన్నాయో పలు ఆధారాలు అలాగే ఎవిడెన్స్ వీటన్నిటిని కూడా క్రోడీకరించి జానీ మాస్టర్ను రెండో రోజు ప్రశ్నిస్తా ఉన్నారు. అయితే ఇటీవలే రిమాండ్ రిపోర్ట్లో కూడా చాలా కీలకమైన అంశాలు పేర్కొన్నారు పోలీసులు విచారణలో. అలాగే అరెస్ట్ అయిన క్రమంలో గోవాలో అరెస్ట్ అయిన తర్వాత జానీ మాస్టర్ను చాలా తక్కువ సమయంలో అతని నుంచి రిమాండ్ రిపోర్ట్లో భాగంగా కొంత సమాచారం మేరకే సేకరించారు కాబట్టి అతని నుంచి పూర్తి స్థాయిలో కూడా ఈ కేసుకు సంబంధించి పలు ప్రశ్నలు వేసి అతని నుంచి సమాధానం రాబట్టాల్సి ఉంటుంది. ఎవిడెన్స్ ఆఫ్ కలెక్షన్ కూడా చేయాల్సి ఉంటుంది కాబట్టి కస్టడీ కోరారు నార్సింగ్ పోలీసులు. అయితే 4 రోజుల పాటు రంగారెడ్డి జిల్లా ఫోక్సో కోర్టు అనుమతించింది. ఈ రోజు రెండో రోజు శనివారం వరకు జానీ మాస్టర్ను ప్రశ్నించనున్నారు. అయితే కస్టడీ విచారణలో భాగంగా చాలా కీలకమైన అంశాలు జానీ మాస్టర్ ముందుంచి నార్సింగ్ పోలీసులు ప్రశ్నిస్తా ఉన్నారు. ఎందుకంటే 2020 జనవరి మాసంలో ఒక కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విషయానికి వస్తే యువతి తన పైన అత్యాచారం చేశారు జానీ మాస్టర్ అని ఫిర్యాదు పేర్కొంది. అందులో తన వయసు మైనర్ అంటే 16 సంవత్సరాలు ఉందని చెప్పి అందులో ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే రిమాండ్ రిపోర్ట్ లో కూడా ఆ రోజు ఏం జరిగింది, అలాగే 2020 జనవరి మాసంలో జానీ మాస్టర్ ఏ ఉద్దేశంతో అమ్మాయిని హోటల్కి రప్పించారు, అలాగే 2019 ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుని తర్వాత ఏ విధంగా జానీ మాస్టర్ యువతిని లైంగికంగా వేధించారు, అలాగే ఆమెను ఏ విధంగా థ్రెటన్ చేశారనేది ప్రధాన ఆరోపణలు. కాబట్టి వీటిపైన అన్ని అంశాలపైన కూడా జానీ మాస్టర్ను నార్సింగ్ పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇందులో భాగంగా జానీ మాస్టర్ సతీమణి సుమలత ఎవరైతే ఉన్నారో ఆమెను కూడా ప్రశ్నించనున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఆమెను కూడా ఏ క్షణంలో అయినా పోలీస్ స్టేషన్ పిలిపించి ప్రశ్నించే అవకాశం ఉంటుంది. అయితే కంప్లైంట్ లో కూడా బాధిత యువతి ఏం చెప్పిందంటే అందులో జానీ మాస్టర్ సతీమణి కూడా తనను థ్రెటన్ చేశారని కంప్లైంట్ లో పేర్కొన్నారు. సో ఏ విధంగా థ్రెటన్ చేశారు, అలాంటి పరిణామం ఏంటి, ఎందుకు థ్రెటన్ చేయాల్సి వచ్చిందనే అంశాలపైన కూడా పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సుమలతను జానీ మాస్టర్ వైఫ్ సుమలతను కూడా పిలిపించి ఆమెను కూడా ప్రశ్నించే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రధానంగా తన పైన లైంగిక వేధింపులు అలాగే సెక్షువల్ హరాస్మెంట్ అలాగే థ్రెటన్ చేశారనేది ప్రధాన ఆరోపణలు. కాబట్టి ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని జానీ మాస్టర్ అయితే ప్రస్తుతం విచారిస్తా ఉన్నారు. ఇదంతా కూడా జానీ మాస్టర్ అడ్వకేట్ సమక్షంలో ప్రస్తుతం అయితే రెండో రోజు విచారణ కొనసాగుతుంది. ఇక 3rd డిగ్రీ కూడా ప్రయోగించవద్దని కూడా కోర్టు ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి చాలా ఆశతూచి స్పందించడం కావచ్చు. అలాగే క్వశ్చనర్ కూడా ప్రత్యేకమైన క్వశ్చనర్ ఉంది. ఈ ఎపిసోడ్ అంతట్లో కూడా జానీ మాస్టర్ నుంచి అతన్ని ప్రశ్నించి పలు సమాధానాలను రాబట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఇది కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటారు. కస్టడీలో ఎప్పుడైతే నిందితులుగా ఉన్నారో అతన్ని కస్టడీకి తీసుకొని విచారించడంతో అందులో భాగంగా కన్ఫెషన్ స్టేట్మెంట్ అనేది చాలా కీలకంగా ఉంటుంది. ఈ కేసు అంతటి కూడా జానీ మాస్టర్ విచారించిన తర్వాత కన్ఫెషనల్ స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత ముందు అంటే భవిష్యత్తులో కోర్టులో ఛార్జ్ షీట్ కూడా పొందుపరిచే అవకాశం ఉంటుంది, ఛార్జ్ షీట్ కూడా వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి జానీ మాస్టర్ ను ప్రశ్నించి పలు సమాధానాలు రాబట్టి రిమాండ్ రిపోర్ట్ లో ఎలాంటి అంశాలపైన అతను స్టేట్మెంట్ ఇచ్చాడు, అలాగే కన్ఫెషనల్ రిపోర్ట్ లో ఏ విధమైన అంశాలు ఇస్తారని మాత్రం చాలా ఆసక్తిగా మారింది. రెండో రోజు మాత్రం పలు కీలకమైన అంశాల్లో జానీ మాస్టర్ ను ఏసీపీ నేతృత్వంలో ప్రస్తుతం అయితే విచారణ అధికారి జానీ మాస్టర్ రెండో రోజు కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. ప్రధానంగా ఈ కేసు అంతటి కూడా ఫోక్సో సంబంధించి అంటే తను మైనర్ గా ఉన్నప్పుడు లైంగిక దాడి చేశారు, తర్వాత తను మేజర్ అయిన తర్వాత పలు సినిమాలకు సంబంధించి దురుద్దేశపూర్వకంగానే తన వద్ద ఉంచుకోవడం కావచ్చు, ఆ
అసిస్టెంట్ ఎక్కడైతే కొరియోగ్రాఫర్ గా ఉన్నానో ఆ టైంలో క్యారీవన్ లో వెళ్ళిన క్రమంలో తన పైన అటాక్ చేయడం కావచ్చు, లైంగిక వేధింపులకు ఏ విధంగా పాల్పడడం అనేక అంశాలు కూడా ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా జానీ మాస్టర్ నుంచి ప్రశ్నించి సమాధానం రాబట్టి కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రస్తుతం అయితే రెండో రోజు నార్సింగ్ ఏసీపీ రమణగౌడ్ నేతృత్వంలో జానీ మాస్టర్ అయితే ప్రశ్నిస్తా ఉన్నారు. శ్రావణి. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.